అదృశ్య ప్రేమ ఎపిసోడ్ 8 నందన్ అన్వార్లు చెప్పిన స్టోరీ విన్నాక శేఖర్ చేసిన దారుణాల వీడియోలు ఫోటోలు చూశాక ఆర్య మైండ్ షాక్ అయిపోయింది. అతని చిన్న గుండెలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రతీకార అగ్నిజ్వాలలు రాజుకున్నాయి. తన నాన్నని కోల్పోయిన బాధ ఒకవైపు, శేఖర్ లాంటి మృగాడు ఇంకెంతమంది జీవితాలను నాశనం చేస్తాడో అనే కోపం మరోవైపు అతనిలో పెరిగింది. రాజేష్ చేసిన మోసం, శేఖర్ చేస్తున్న క్రైమ్లు దాదాపు ఒకేలా ఉన్నాయని ఆర్యకు అర్థమైంది. తన నాన్నకు అన్యాయం జరిగింది, ఇప్పుడు ఇంకొకరికి జరగకుండా ఆపాలి. అన్యాయాన్ని ప్రశ్నించకపోతే అది ఇంకా చాలామంది అమాయకులను బలి తీసుకుంటుందని అతను గట్టిగా నమ్మాడు. ఈ నమ్మకం అతనికి మరింత ధైర్యాన్ని ఇచ్చింది. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, ఆర్య గట్టిగా స్పష్టమైన స్వరంతో అన్నాడు. అతని గొంతులో వణుకులేదు, కేవలం ద్రుత్వం మాత్రమే ఉంది. శేఖర్ను ఆపడం చాలా ముఖ్యం. అతను చేసిన తప్పులకు తగిన శిక్ష పడాలి. నేను మీకు సహాయం చేస్తాను. ఆర్య మాటలకు నందన్, అన్వార్లకు కాస్త రిలాక్స్ అనిపించింది. వాళ్ల కళ్లలో ఒకరకమైన కృతజ్ఞత కనిపించింది. ఈ చిన్న పిల్లాడు తమకు అండగా నిలబడతాడని వాళ్లు ఊహించలేదు. నిజంగా ఆర్య, నువ్వు మాకు హెల్ప్ చేస్తావా? నందన్ ఆశ్చర్యంగా, కాస్త నమ్మలేనట్టు అడిగాడు. ఆర్య చిన్నవాడైనా అతని మాటల్లోని నిజాయితీ, పట్టుదల నందన్కు ఆశ్చర్యం కలిగించాయి. అవును, కాని మనం తొందరపడకూడదు. పక్కాగా ప్లాన్ చేయాలి. మనకు ఒకే ఒక్క అవకాశముంటుంది, ఆర్య అన్నాడు. అతని చిన్న వయస్సు చూస్తే ఈ మాటలు నమ్మశక్యంగా లేకపోయినా అతని కళ్లలోని పట్టుదల వాళ్లని నమ్మేలా చేసింది. ఆ రాత్రంతా ముగ్గురు కలిసి శేఖర్ను ఎలా చంపాలో ప్లాన్ వేశారు. నందన్, అన్వార్లకు తెలిసిన ప్లాన్స్ని ఆర్య శ్రద్ధగా విన్నాడు. వాళ్లు చెప్పిన ప్లాన్స్లో గన్లు వాడటం, కత్తులు వాడటం వంటివి ఉన్నాయి. కాని ఆర్యకు వాటిలో ఏదో రిస్క్ ఉన్నట్టు అనిపించింది. చూడండి గాయ్స్, ఆర్య అన్నాడు. అతని స్వరంలో ఒక రకమైన లోతైన ఆలోచన కనిపించింది. మీ ప్లాన్స్ బావున్నాయి, కాని వాటిలో రిస్క్ ఉంది. మనం గన్ వాడితే సౌండ్ వస్తుంది, షిప్లో ఎవరైనా చూసే ఛాన్స్ ఉంది. కిచెన్లో కత్తులు వాడితే అవి మనల్ని పట్టుకునేందుకు దారి తీయవచ్చు. శేఖర్ను చంపే పని నిశ్శబ్దంగా, క్లీన్గా జరగాలి. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకూడదు. ఇది ఒక హత్య అని కూడా ఎవరికీ తెలియకూడదు. ఆర్య మాటలకు నందన్, అన్వార్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఈ కుర్రాడు ఇంత డీప్గా, ప్రొఫెషనల్గా ఆలోచిస్తున్నాడా అని షాక్ అయ్యారు. వారి కళ్లలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. మాకైతే ఈ ఐడియాలు రాలేదే, అన్వార్ గొణిగాడు. నాకు ఒక ఐడియా ఉంది, ఆర్య అన్నాడు. అతని ముఖంలో ఒక చిన్న చిరునవ్వు, ఆత్మవిశ్వాసం కనిపించాయి. ఇది చాలా సింపుల్. మనకు ఎలాంటి రిస్క్ ఉండదు. శేఖర్ పని ముగసిపోతుంది. ఆర్య తన ప్లాన్ను వివరించాడు. అతను చెప్పిన ప్లాన్ చాలా విభిన్నంగా, ఊహించని విధంగా ఉంది. అది వినగానే నందన్, అన్వార్ల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆర్య, నువ్వు నిజంగా సూపర్ బ్రెయిన్ ఉన్నోడివిరా, నందన్ ఆశ్చర్యంగా అన్నాడు. అతని గొంతులో మెచ్చుకోలు స్పష్టంగా ఉంది. ఇంత సింపుల్గా ఆలోచించావేంటి? మాకే ఐడియా రాలేదు. ఇది నిజంగా పర్ఫెక్ట్ ప్లాన్. ఆర్య ఇచ్చిన ప్లాన్కు ముగ్గురూ ఒప్పుకున్నారు. ఈసారి నిజంగానే ఎలాంటి రిస్క్ లేకుండా, ఎవరికీ అనుమానం రాకుండా పని పూర్తవుతుందని వాళ్లు నమ్మారు. తమ ప్రతీకారం తీరబోతోందని వారికి ఒక నెమ్మది కలిగింది. ఉదయం అయ్యింది. షిప్ వాతావరణం ఎప్పటిలాగే ఉంది, ప్రశాంతంగా, సందడిగా ఉంది. కాని కిచెన్లో టెన్షన్ మాత్రం బాగా ఉంది. ఆర్య లేచి తన పనుల్లో నిమగ్నమయ్యాడు. అతని మొహంలో ఎటువంటి ఆందోళన లేదు, అంతా మామూలుగానే ప్రవర్తిస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ సమయం కావడంతో కిచెన్లో సందడి మొదలైంది. నందన్ ఆర్యకు శేఖర్ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బ్రేక్ఫాస్ట్ ట్రాలీని సిద్ధం చేయమని చెప్పాడు. ఆర్య జాగ్రత్తగా అన్ని సర్ది, మామూలుగా ప్రవర్తిస్తూ ట్రాలీని తీసుకుని శేఖర్ రూం వైపు బయలుదేరాడు. అతని ప్రతి అడుగులో ఒక ప్లాన్, ఒక లక్ష్యం కనిపించాయి. ఆర్య వెళ్ళాక నందన్ అన్వార్ వైపు చూసి తల ఊపాడు. అన్వార్ కూడా నిశ్శబ్దంగా
రహస్యంగా షిప్ బయటికి వెళ్లిపోయాడు, ఎవరైనా అనుమానంగా చూస్తున్నారేమోనని గమనించడానికి. 202 నెంబర్ రూమ్ దగ్గరికి చేరుకున్నాక ఆర్య డోర్ తట్టాడు. లోపలి నుంచి నిద్రమత్తులో ఉన్న శేఖర్ గొంతు వినిపించగానే ఆర్య ట్రాలీతో లోపలికి వెళ్లాడు. శేఖర్ ఇంకా నిద్రమత్తులో బెడ్పైనే ఉన్నాడు, కళ్ళు కూడా పూర్తిగా తెరవలేదు. ఆర్య ట్రేని జాగ్రత్తగా టేబుల్పై పెట్టి రూంలోని కర్టెన్స్ తీశాడు. బయటినుంచి సడెన్గా వెలుతురు రావడంతో శేఖర్ కళ్ళు తెరిచాడు. అతనికి ఏమీ అర్థం కాలేదు. అదొక మామూలు బ్రేక్ఫాస్ట్ సర్వీస్ అనుకున్నాడు. ఆర్య తన పనిని మొదలుపెట్టాడు. అతను శేఖర్ బ్రేక్ఫాస్ట్ ట్రేలో ఉన్న పాలను తీసుకున్నాడు. శేఖర్ డైలీ మిల్క్లో హనీ కలుపుకుంటాడని వారికి ముందే తెలుసు. ఆర్య ఆ పాలలో నందనిచ్చిన ఒక ప్రత్యేకమైన పౌడర్ను చాలా చాకచక్యంగా కలిపాడు. అది స్మెల్లెస్, కలర్లెస్ పౌడర్. చాలా సేఫ్, ఎవరికీ అనుమానం రాదు. ఆర్య ఆ పాలను శేఖర్కు ఇచ్చాడు. శేఖర్ నిద్రమత్తులో ఉన్నా అలవాటు ప్రకారం ఆ పాలను తాగేశాడు. పాలు తాగిన వెంటనే శేఖర్ కళ్ళు మసకబారడం మొదలుపెట్టాయి. అతని కంటిచూపు మసకబారింది. అతను ఆర్య వైపు చూస్తూ, "ఈ పాలు ఏంటి?" అని అడగబోయాడు. కాని అతని మాటలు పూర్తిగా రాలేదు. అతని గొంతులో ఏదో అడ్డుపడినట్టు అయింది. ఒక నిమిషంలోపే శేఖర్ తల పక్కకు వాలిపోయింది. అతను శాశ్వతంగా కళ్ళు మూసేశాడు. అతను మళ్ళీ ఎప్పటికీ లేవడు. ఎలాంటి గందరగోళం లేదు, శబ్దం లేదు. అచ్చం నిద్రపోతున్నట్టుగానే ఉన్నాడు. రూంలో అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆర్య ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా ఖాళీ ట్రాలీ తీసుకుని బయటికి వచ్చేశాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది, కాని తనలోని ప్రతీకారం ఆ గుండె కొట్టుకునే వేగాన్ని కంట్రోల్ చేసింది. అతని మొహంలో ఎలాంటి భయం లేదు, కేవలం నిశ్చయం మాత్రమే ఉంది. బయట అన్వార్ అతడి కోసం ఎదురు చూస్తున్నాడు. "అంతా అయిపోయిందా?" అన్వార్ ఆతృతగా ఆర్య వైపు చూస్తూ అడిగాడు. అతని గొంతులో టెన్షన్ స్పష్టంగా ఉంది. ఆర్య తల ఊపాడు. "అవును, మిషన్ కంప్లీట్. ఎలాంటి రిస్క్ లేకుండా వాడి పని అయిపోయింది." ముగ్గురు ఒకసారి డీప్ బ్రీత్ తీసుకున్నారు. వాళ్ల ప్రతీకారం తీరింది. ఒక పెద్ద క్రిమినల్ పనిని పూర్తి చేశారు. నందన్, అన్వార్లు ఆర్య తెలివితేటలను చూసి షాక్ అయ్యారు. వాళ్లు ఇంత సింపుల్ ప్లాన్ అసలు ఊహించలేదు. ఆర్య ఎంత తెలివైనవాడో వారికి ఆ రోజు అర్థమైంది. ఇది కేవలం ఆరంభం. ఆర్య మైండ్లో ఒక కొత్త ఆలోచన మొదలైంది. ఈ షిప్లో మొదలైన అతని జర్నీ ఒక కొత్త మలుపు తిరిగింది. శేఖర్ లాంటివాళ్లు ఎలా ఉంటారో, డబ్బు కోసం మనుషులు ఎంత నీచానికి దిగజారుతారో ఆర్య కళ్లారా చూశాడు. ఈ సంఘటన అతనిలో ఒక కొత్త లక్ష్యాన్ని పెంచింది. న్యాయం కోసం పోరాడాలి, తనలాంటి అనాథలకు, బలహీనులకు అండగా నిలబడాలి. తన తండ్రి చావుకు కారణమైన రాజేష్, పట్వారలను కూడా శిక్షించాలి. ఆ రోజునుంచి ఆర్య, నందన్, అన్వార్ల మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది. వాళ్ళిద్దరూ ఆర్యలోని శక్తిని అర్థం చేసుకున్నారు. ఆర్యను సింగపూర్లో అనాథాశ్రమంలో వదిలేయాలనే వాళ్ల ప్లాన్ పూర్తిగా మారిపోయింది. వాళ్లు ఆర్యను తమతోనే ఉంచుకోవాలని, అతనిని ట్రైన్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మిషన్ సక్సెస్ తర్వాత షిప్ సింగపూర్కు చేరుకుంది. ఆర్య జీవితం ఇప్పుడు కొత్త ట్రాక్లోకి వెళ్ళింది. అతను ఇకపై కేవలం ఒక అనాథ కాదు, భవిష్యత్తులో బ్లాక్ డ్రాగన్గా మారడానికి పునాది పడింది. నెక్స్ట్ ఏం జరగబోతుంది? సింగపూర్లో ఆర్య జీవితం ఎలా మలుపు తిరుగుతుంది? రాజేష్, పట్వారిపై ఆర్య ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు? అతని తదుపరి అడుగు ఏంటి? ఈ సంఘటన ఆర్య భవిష్యత్తును ఎలా మారుస్తుంది? అతను బ్లాక్ డ్రాగన్ గా ఎలా ఎదుగుతాడు? మీకు గనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.